హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఫ్యామిలీ వైబ్. జాతర వ్లాగ్స్లో ఇది డే 2 వీడియో అనమాట. నిన్న డే 1 అయితే చాలా మంచిగా జరిగింది. నైట్ మౌనిక బర్త్డే కూడా అయింది. కేక్ కట్ చేసినాం, చాలా ఎంజాయ్ చేసినాం. ఇదైతే డే 2 వీడియో అనమాట. అందరైతే ఫ్రెష్ అయిపోయారు. మార్నింగ్ బయట అయితే కూర్చున్నారు స్నానం చేసుకొని. మా బాబాయ్ కార్ అయితే లేదు, మా డాడీ మా బాబాయ్ అయితే బయటికి వెళ్ళారు. లోపటైతే ఎవరి పనిలో వాళ్ళందరూ బిజీ అవుతున్నారు. వీరైతే చేపలు పట్టుకొని వస్తారు. చూపి చేపలు చూపి కిడుతూ నా మూతల పెట్టకు తెచ్చి కింద పెట్టు. ఇవి ఇప్పుడేం తింటారా? ఇవి తింటా వాళ్ళకి అన్నం వేస్తావా? నేను వేస్తాం దానికి. చేపలు పట్టింది వచ్చింది. కొంచెం బోర్ కొడుతుందని ఇంట్లో అందరం టైం పాస్ చేసుకోవడానికి వచ్చినాం. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇక్కడైతే బుర్జ మొత్తం నడవడానికి రాదు. పడితే మాత్రం మళ్ళీ తెల్ల చెప్పులు ఖరాబ్ అవుతాయి. ఫుల్ ఆకలి అవుతుంది. మా మామ ప్లేట్ తీసుకొచ్చిండు. ఫిష్ చికెన్ చేయడానికి టైం పడుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. మా ఇంట్లో బిర్యానీ చేస్తారు, ఫిష్ కర్రీ వండుతారు. నాకు ఇష్టం అసలు చికెన్ బిర్యానీ చేస్తారు. చికెన్ బిర్యానీ ఫిష్ తింటారు. ఈ అంబ్రెల్లా ఒకటి ఇట్లా అవుతుంది. అటు పో సెట్ అయింది. ఇప్పుడైతే సగం దూరం వరకు వచ్చినాము పొలం మధ్యలోకి. ఈ నుంచి చూస్తుంటే మొత్తం ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తుంది మంచిగా. మేము వీడియో అప్లోడ్ చేసినాం పొద్దున యూట్యూబ్లో, అది అప్లోడ్ అవుతలేదు. కానీ వీడికి రాగానే అప్లోడ్ అయిపోయింది చాలా ఫాస్ట్. ఎందుకంటే సిగ్నల్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ, టవర్స్, సిగ్నల్ టవర్స్. చాలా స్పీడ్గా అప్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చినాం, 2 పనులు అయిపోయినాయి. ఇంత దూరం లోపల రావడం కూడా ఫస్ట్ టైము పొలం మధ్యలోకి. అట్లనే యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది సిగ్నల్ వల్ల. ఐషం మెల్లగరా సరేనా? అవును, చెప్పులు ఇప్పుడు నడవాలి. కానీ మనం అట్లా నడుస్తున్నాం, ఏం కాదు. వచ్చేసినాం వీడి వరకు. ఇదంతా పొలం నిండిపోయినాయి వాటర్ తోటి, మునిగిపోయినట్టు కొన్ని. మనం అప్పుడు వీడి వరకు వచ్చి డ్యాన్స్ చేసినాం కదా, డ్యాన్స్ వీడియో చేయడానికి. ఈ బ్లాక్ కలర్ చెట్లు ఉన్నాయి కదా, ఈ మధ్యలో చేసినాం మనం వీడియో వచ్చి. ఇప్పుడు మొత్తం నిండిపోయింది. కాదే, మధ్యలో వర్షం ఎప్పుడు పడ్డాయి ఇంతగానము నిండిపోవడానికి? ఆడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కొంచెం బయటకు వచ్చింది, ఇప్పుడు మునిగిపోయింది అది చాలా. ఫ్లాగ్ ఒకటి పైకి వచ్చింది. ఏడా ఇవా? కాదనుకుంటా, కానీ అవి కాదు, అవి వేరే. ఇంత మంచి గాలి వస్తుందంటే ఇక్కడ, ఫ్రెష్ ఎయిర్. ఇంత ఎండలో కూడా చల్లగా అనిపిస్తుంది మంచిగా. ఇక్కడ పెద్దగా ఉంది ఇంతసేపటి నుంచి. ఇక్కడికి వచ్చినాక మార్నింగ్ ఫుల్ భయపడుతుంది. బోర్ పోమా, బోర్ కాడికి. ఇక్కడ ఒక చిన్న బోర్ ఉంది మంచిగా. ఎండ కొడుతుంది మానిక, కానీ మంచి గాలి వస్తుంది. ఇక్కడ చల్లగా వస్తుంది గాలి అయితే మంచిగా. ఎండ గాలి మంచిగా ఉంది. అంతా మధ్యలో, పొలం మధ్యలో ఉన్నాం, అన్ని పొలాల మధ్యలో. ఇది కొంచెం కట్టే ఇట్లుంది, ఇరిపోయేటట్టు జారిపోతుందేమో. ఫస్ట్ నేను ఒక్కని పోతా, తర్వాత ఒక్కొక్కరు రండి సన్నా. అలా జారితే అల్లకే డైరెక్ట్ మెల్లగారు, ఒక్కొక్కరు రండి. ఏం కదా, అది నిజంగా అటు పెట్టకే. దా ఆ మౌనికను పట్టుకో. ఒక చూసినావా, జారిపోతుంది. ఇగో చూడు, నా చొప్పు పెట్టగానే అది లోపలికి వెళ్ళిపోతుంది మట్టి. మెల్లగా షూ పడతావే. ఇదంతా జారుడుంది. ఇడ ఎందుకు జారుతుంది అంటే ఎక్కువ పచ్చిగా అయిపోయింది ఇదంతా కట్ట. ఇది బక్కగా ఉంది, జారిపోతుంది మొత్తము. మెల్లగానే బురదలో పడితే అంతే ఇక. రా, ఇక్కడ కొంచెం పర్లేదు, బాగుంది. ఇక్కడ గట్టి ఉందా? ఇక ఇక్కడ దగ్గర ఏమో ఉంది మధ్యలాగో, డక్స్ లాగానే కనిపిస్తున్నాయి కొంచెము.
కాకపోతే ఏమో డిఫరెంట్ కలర్ వైట్ కలర్ వైట్ బ్రౌన్ డిఫరెంట్ ఉన్నాయి అవి ఏందో మరి, కానీ ఒకటే దగ్గర ఉన్నాయి, గుంపుగా ఉన్నాయి. అక్కడ లోతు కూడా లేదా అయింది. ఏ ఫ్లవర్స్ అటు ఓనికి లేదు అక్కడ, వీడికి లాస్ట్గా అది పోతే ఇరిగిపోతుంది పక్క. ముందే నానిపోయింది మొత్తం అంతా, వీడికి లాస్ట్. ఇటైతే పోవచ్చు, వద్దు పడతామే, చెప్పులు ఇప్పేసి పోయినా కూడా. బోర్ దగ్గరికి అయితే పోవచ్చు, కానీ చూసుకొని వాళ్ళు మెల్లగా. ఇది చాలా మెత్తగా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ పచ్చిగా ఉంది ఇటు సైడు, తడిచిపోయింది ఎక్కువ ఇది, అందుకే మెల్లగా రండి. పదా కొంచెము పడేటట్టుంది, మెల్లగా మెల్లరా మెల్లరా. అక్కడ చూడు, కాలు పెట్టకు, మెత్తగా ఉంది ఆడ మస్తు. అగో వయసు కాలు ఇంకలా దా మెల్లరా. కొంచెం ప్రాబ్లం ఉంది నడవడానికి, ఒక చిన్న కాలువ లెక్క ఉంది, చిన్న ఉంది. అబ్బాయి ఇంకా చిన్న ఉంది, ఎట్లా పోతాం ఆడదాకా, పోలేమేమో అనిపిస్తుంది. అది ఎంత హైట్ ఉంది, పడితే మాత్రం దాంట్లోకే. ఇది పచ్చి ఉంది, ఓకే గట్టిగానే ఉంది. ఓకేనే గట్టిగానే ఉందా, ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అవి సౌండ్ చేస్తున్నాయి, అవి ఏంది అసలు? ఐషు అంటేనే అవి మా మా బ్యాచ్ మా తాత ఐషు ఆ పిల్లలందరికీ ఆడ తెల్లొకటి వచ్చినాం ఈడ, వస్తే సతాయిస్తారా అని. కానీ మంచిగానే వచ్చినామే, ఈడ మాత్రం ఎంతో మంచి గాలి వస్తుందండి ఫ్రెష్గా. మొత్తానికి అయితే ఫైనల్గా బోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడ వైర్స్ ఉన్నాయి, మెల్లగా వయసు మార్నింగ్ చూడు పైన, ఇక్కడ బోర్ ఉంది మంచిగా, పైన వైర్లు చూసుకోండి. వచ్చేసినాం బోర్ దగ్గరికి అయితే. అమ్మ పుట్టుంది, పాము పుట్టున్నట్టుంది. పోమా చూసుకుందాం, ఇక్కడ నీడలా మంచిగా ఉంది. చూస్తారన్న మన ఇంట్లో మన పని చేస్తారు, తెలియదు. ఐష తీసుకొచ్చింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి చూడంగానే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ అయితే ఫిష్ వాష్ చేస్తుంది బయట. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తారు. లోపల అయితే చికెన్ బిర్యానీ అవుతుంది, బయట అయితే మా అమ్మమ్మ ఫిష్ కడుగుతుంది. ఇప్పుడే అయితే ఫిష్ కర్రీ కూడా అయిపోయింది, చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది. తినడానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే వండేసారు. ఇప్పుడు అందరు కూర్చో తినడానికి. మా బాబాయ్ చిన్న పిన్ని కూడా వచ్చారు, వీళ్ళు అయితే నైట్ వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ వచ్చారు. ఇప్పుడైతే అందరం కలిసి కూర్చొని తింటున్నాము. విక్కీ ఆడు కూడా వచ్చిండు ఇప్పుడే. పిల్లలు అయితే అందరు ఇప్పుడే తిని బయట పడ్డారు, మా వాళ్ళు అయితే తింటారు. ఇంకా పట్టు 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 $900 కలెక్ట్ అయినాయి మొత్తం. ఈరోజు పిల్లలందరూ పార్టీ, ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క పిల్లకి $100 ఇచ్చి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు జాతరకి పోదాం. ఇప్పుడు మా వాళ్ళు అయితే పిల్లలందరికీ $100 ఇచ్చారు జాతరలో ఏమైనా కొనుక్కోమని. ఇంకా పిల్లలందరం ఒక కార్లో, మా మామ కార్లో అయితే ఎక్కుతున్నాం. పెద్దవాళ్ళందరూ మా బాబాయ్ కార్లో అయితే వస్తారు. రైట్ ఇప్పుడు అన్ని పడ్డాయి. చలో జాతర పోతున్నాం.
ఒకటే కార్లో 9 మెంబర్స్ అయితే ఎక్కినాం. ఇంకో కార్లో మా బాబాయ్, డాడీ, పెద్దోళ్ళు వస్తారు, మమ్మీ, పిన్ని వాళ్ళందరూ వాళ్ళు వస్తారు. ఒక కాళ్ళ పెద్దోళ్ళు ఒక మీ అమ్మ వస్తుందా? వస్తుంది. మా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడైతే అందరికి పండగ ఈరోజు. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్. ఆ 100 రూపీస్ తోటి ఏమేమి కొంటామో జాతరలో ఇప్పుడు చూపిస్తాం. పోతున్నాం సేమ్ నిన్న పోయిన రూటే. ఐష్ కూడా 100 రూపీస్ వచ్చినాయి. ఐష్ ఐష్ ఏం కొనబోతుందో ఏమో ఈరోజు. ఏం కొనబోతున్నావు ఐష్? అవునా, ఒక్కొక్కరిని అడుగుదాము ఏం కొంటారో జాతరలో ఈరోజు. నిహాల్, మీ మమ్మీ నీకు 100 రూపీస్ ఇచ్చింది కదా, అన్న కూడా ఏం కొంటాడో ఏం కొంటావు? బొమ్మలు బొమ్మలు ఉంటాడంట నిహాల్ గాడు. ఎప్పుడు బొమ్మ. వైష్ నువ్వేం కొంటావు 100 రూపీస్ తో? బొమ్మలు నువ్వు నేనా? అడిగి నచ్చితే అది కొంటా. నేనైతే మోనిక? కొంటా, నాకేం నచ్చుతుంది. ఏమైనా మంచిగా అనిపిస్తే కొంటా. విక్కీ హారిక సేమ్ సేమ్, కీర్తు సేమ్, దీక్షి సేమ్. ఏది కొనబుద్ధి అయితే అది కొంటా. మా మామ అయితే వండుకుంటూ, మా మామకి తెలియదు, మిల్ల మా మామ కారు వేసుకొని వచ్చేసినాం. షాక్ అవుతాడు ఏది కార్ ఏది అని. చెప్పలేం మేము తీసుకోతున్నాం కార్ అని చెప్పి వేసుకొని వచ్చేసినాం మేము. ఇదేనా రైట్? సారీ రూట్ మిస్ అయిపోయినాం. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇట్లనే వచ్చినాం నిన్న విక్కియాడు మిస్ అయ్యింది, ఈరోజు వచ్చిండు విక్కియాడు. ఈరోజు విక్యానికి జాతరలా ఆగమాగం చేసి పంపిస్తాం. ఏమంటారా విక్కీ? ఆగం చేద్దాం నిన్ను. ఇప్పుడే జాతరలకు అయితే వచ్చినాము. కార్ పార్క్ చేసుకొని జాతర లోపలికి అయితే వెళ్తాము. ఈరోజు అయితే టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అందరం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి. టెంపుల్ లోపలికి వెళ్ళకుండా ఓన్లీ షాపింగ్ దగ్గరికి అయితే వెళ్తాము. అట్లనే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి తింటాం. ఓన్లీ షాపింగ్ ఈరోజు అయితే. ఇప్పుడు మాకు ఇచ్చిన మనీ తోటి అయితే ఫస్ట్ కొంటున్నాం పకోడీ. జాతరలకు రాగానే వైషుకి అయితే పకోడీ చూసింది, నచ్చిందని చెప్పింది. సరే తీసుకుందామని చెప్పిన. ఫస్ట్ ఐటమ్ అయితే పకోడీ తీసుకుంటున్నాం. బాగుందా టేస్ట్? ఫస్ట్ ఏడుంది చూడ అది. ఈడు ఎందుకు ఆపినావు మరి? ఏది కావాలి నీకు? బ్యాసులు చెప్పు. ఎంత రేట్ అడుగుదాం ఫస్ట్. ఏది కావాలి? ఏది నీకు ఏది కావాలి? ఇదా? నెక్స్ట్ దీక్షితకి అయితే ఏదో బ్రాస్లెట్ నచ్చిందంట, తీసుకుందామని అయితే ఇక్కడికి తీసుకొచ్చింది షాప్ దగ్గరికి. లక్కీ కూడా చూసి కొంటా అంటుంది, కానీ ఆ బ్రాస్లెట్లు ఏమో చాలా రేట్ ఎక్కువ చెప్తుండు. అదే అంత వర్త్ అనిపించలేదు. సో వద్దని చెప్పింది. మళ్ళీ దీక్షిత వేరే దగ్గర చూద్దామని చెప్పింది. వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామని వెళ్తున్నాం అందరం. ఇప్పుడు అవి నువ్వు అడిగితే వెళ్ళిపోవాలి ఇడికించి. ఏం కావాలి నీకు? ఐషు పావుకుంటావా? ఏం కావాలి లక్కీ? బ్రాస్లెట్ ఇప్పిమన్నది మీ మమ్మీ, అవి రేపు ఇప్పిస్తా అన్నది. ఇప్పుడు వద్దు. అరే ఏం కావాలి కొనుక్కోర్రా ఫస్ట్. ఏడున్నాడు? ఇప్పుడైతే జాతరకి మా డాడీ మా బాబాయ్ కూడా వచ్చేసారు. మా వాళ్ళని అందరిని ఎక్కించుకొని వాళ్ళు కూడా వేరే కార్లో అయితే వచ్చేసారు. వాళ్ళు కూడా ఈరోజు ఓన్లీ షాపింగే చేస్తారు, టెంపుల్ లోపలికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి అందరము. వాళ్ళు మాకు ఇచ్చిన మనీతో అయితే షాపింగ్ చేస్తలే, వాళ్ళు ఓన్ మనీతోటి వాళ్ళు షాపింగ్ చేస్తారు. మేమందరం పిల్లలు మాకు ఇచ్చిన మనీతోటి సపరేట్ అయితే ఖర్చు చేసుకుంటున్నాం. కానీ ఎవరికి ఏం నచ్చట్లేదు, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళు మీకు మా పిన్ని వాళ్ళు ఇంకా మా మమ్మీ అయితే అప్పటి నుంచి సీరియస్గా అయితే బ్యాంగిల్స్ చూస్తారు కొందామని.
అప్పటి నుంచి ఆయనతో డిస్కస్ చేస్తారు. ఇంకా అయితే కొనలేదు వాళ్ళు ఏమి. దీక్షితకి అయితే ఏదో ఆడుకునే ఐటెం నచ్చిందంట, కొనిపించమని షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు దీక్షితకి అయితే అది ఇప్పిస్తున్నాము. డీల్ ఓకే కదా అందరికి, పైసలు సేవ్ చేసుకొని తర్వాత చిన్నారం పోదాం. ఏదో ఒకటి నెక్స్ట్ ఐటెం అయితే జిలేబీ తిందాం అనుకుంటున్నాము, కానీ జిలేబీ ఇక్కడైతే తినాము, ఇంటికైతే పార్సల్ తీసుకుంటాం. మా డాడీ అయితే తీసుకుంటుండే వెళ్ళి. ఇప్పుడైతే అందరం ఒక డీల్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఏంటంటే ఇక్కడ మాకైతే నచ్చే ఐటమ్స్ అయితే ఏం లేవు కొనుక్కుందామంటే, అందుకనే మేమైతే వేరే ఏరియాకి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ అయితే తిందామని అనుకుంటున్నాం. ఇంకా జాతరలో కూడా ఎవరికైనా ఏమన్నా నచ్చితే ఆ ఫుడ్ ఐటమ్ అయితే తిందామని అయితే ఫిక్స్ అయిపోయారు. అందుకని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు జిలేబీ తీసుకున్నాక నెక్స్ట్ ఏమైనా ఐటమ్ ఉంటే అది తినేసి దాని తర్వాత కార్ తీసుకొని మళ్ళీ వేరే ఏరియాకి అయితే వెళ్తున్నాం. అక్కడ బేకరీ ఉంటుంది. కొన్నదా లాస్ట్ ఎంత పైసలు ఎంత? అయితే లక్కీ 10 రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టింది. లక్కీ నీకు ఇచ్చిన బడ్జెట్ 100 రూపీసే, 10 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టినావు. రేపు నీకేమి ఇప్పించు లేదు. వీని 100 రూపీస్ ఉన్నాయి, వీనికి ఏం లేదా మరి? వచ్చిన వారా హాయ్. ఇప్పుడైతే వైష్కి నచ్చిన ఐటమ్ తిన్నాము. నెక్స్ట్ దీక్షిత అయితే ఒక బొమ్మ అయితే కొనుక్కుంది. తర్వాత ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చినాము, ఐస్ క్రీమ్ తిన్నాము. ఎవరికైనా నచ్చకపోయినా ఐస్ క్రీమ్ ఫస్ట్ కీర్తనకు అయితే నచ్చుతుంది. కీర్తనకు ఫుల్ ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. సో బండి కనిపించగానే ఐస్ క్రీమ్ తిందామని చెప్పింది. ఇక్కడికైతే వచ్చినాము ఐస్ క్రీమ్ తినడానికి. నెక్స్ట్ ఏదున్నాయి? కుల్ఫీ ఉంది. నువ్వే తింటున్నావు, నువ్వే అమ్ముకుంటా. గిరాకి వచ్చింది. అంటే బండి కొనుక్కుంటే ఫ్రీ, బండి కొనుక్కుంటే మీకు ఐస్ క్రీమ్. మీకు ఏం కావాలి చెప్పి ఇస్తాడు, ఫ్రీ ఇయ్యాడు. బండి కొనుక్కుంటే ఫ్రీ. నువ్వు కూడా 5 రూపాయలు కొట్టావా? అరుణ్ ఫ్యామిలీ వైబ్. అరుణ్ ఫ్యామిలీ వైబ్. మేమైతే ఐస్ క్రీమ్ తింటుంటే గ్యాప్లో నిహాలుడైతే పోయి ట్రాంపోలైన్ ఎక్కిండు. వాడు మొన్న ఫస్ట్ డే 1 నుంచి అయితే అడుగుతుండు ట్రాంపోలైన్ ఎక్కుతా అని. ఈరోజు అయితే ట్రాంపోలైన్ ఎక్కిండు. దాని లోపలైతే ఆడుకుంటుండు వాడు ఒక్కడే. ఇడనైతే మళ్ళీ అందరు గుంపు కూడిరు ఏమో కొనుక్కోవడానికి. నేను అటు పక్కకు పోయి వచ్చేలోపు మళ్ళీ ఏదో చూస్తున్నారు అందరు కొనుక్కుందామని. స్వీట్ కార్న్ అయితే అందరు తీసుకుంటారు ఇక్కడ తిందామని. ఐస్ క్రీమ్ అయిపోయాక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అయితే వచ్చేసి స్వీట్ కార్న్. టేస్ట్ అయితే బాగుంది. మా డాడీ మా బాబాయ్తో కలిసి పిల్లలందరం ఫుడ్ ఐటమ్స్ తినడానికి అయితే పోయినాం కదా. వచ్చేలోపు ఇంకా మా వాళ్ళు అయితే షాపింగ్ అయిపోవటలే. లాస్ట్కి కార్నర్కి 2 షాప్స్ ఉన్నాయి, దీంట్లో కూడా వచ్చారు. ఇంకా అయిపోలే వాళ్ళు. పైసలు కౌంట్ చేస్తున్నాం. ఏం కొంటలేము ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. 200, 300, 400, 500, 600, 640. ఇప్పుడైతే జాతర నుంచి అయితే జిన్నారంకి వచ్చినాము. ఇక్కడ గప్చుప్ తినడానికి అయితే అందరం వచ్చినాము ఇక్కడికైతే మిగిలిన పైసలతోటి. గప్చుప్ అయిపోయాక నెక్స్ట్ దాని ముందే ఆపోజిట్లో బేకరీ ఉంది. ఆ బేకరీ దగ్గర పక్కన ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంది. అందరు నూడిల్స్ తిందామని అంటే నూడిల్స్ కూడా తినడానికి అయితే వచ్చేసినాము. తిన్న తర్వాత ఇప్పుడైతే అందరం ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎవరు సరిగా తినలేదు, అందరికీ చాలా ఫుల్ ఉంది. నూడిల్స్ అయితే వదిలేసారు, అది పార్సల్ చేయించుకున్నాం ఇంటికి అయితే. ఇప్పుడు కార్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి ఇంటికి.
ఇంటికి వచ్చినాక అందరం అయితే బయట కూర్చొని పిల్లలం బాన్ఫైర్ అయితే వేసుకున్నాము. డే 2 జాతర వ్లాగ్ అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది. ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసినాం.